ఓం శ్రీ మాత్రే నమః. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఒక శక్తి పీఠం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఎక్కడైనా మనం ఆలయాల్లో అమ్మవారిని ఎలా దర్శించుకుంటాం? విగ్రహ రూపంలోనే కదా. కానీ ఈ జ్వాలాముఖి ఆలయంలో మాత్రం అమ్మవారు మనకి జ్వాల రూపంలో కనిపిస్తుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో కాళీధర్ శిఖరం పైన ఉంటుంది. అదే జ్వాలాముఖి ఆలయం. ఈ ఆలయంలో 9 చోట్ల మనకి ఇలాంటి జ్వాలలు కనిపిస్తాయన్నమాట. కానీ వీటికి ఎవ్వరు కూడా ఒక్క నూనె చుక్క కూడా పోయరు. కానీ 360 రోజులు అఖండ జ్యోతులుగా వెలుగుతూనే ఉంటాయి. ఇవి కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ జ్వాల అలా రగులుతూనే ఉంది. దీన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు. ముల్లోకాలను ఏలే ఆ జగన్మాత ఇక్కడ జ్వాల రూపంలో కొలువు తీరింది అంటారు. అంతేకాదు, దక్ష యజ్ఞం సమయంలో ఆ అమ్మవారి నాలుక తెగిపడిన ప్రాంతమే ఈ కాళీధర్ శిఖర ప్రాంతం అన్నమాట. 51 శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ అనే పాలకుడు నిర్మించాడట. ఆ తరువాత ఎంతో మంది శాస్త్రవేత్తలు అసలు నూనె చుక్క లేకుండా ఈ జ్వాల ఎలా రగులుతుంది అని కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. అంతేకాదు, అక్బర్ చక్రవర్తి కాలంలో ఆ మంటలు ఎక్కడ నగరాన్ని దహించేస్తాయో అన్న భయంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడట అక్బర్ ఆ జ్వాలని చల్లార్చడానికి. కానీ చేయలేకపోయాడు. అది పూర్తిగా అమ్మవారి మహిమే అని నమ్మిన అక్బర్ అక్కడ ఒక బంగారు గొడుగు లాంటిది ఏర్పాటు చేశాడు ఆ ద్వీపానికి. అప్పటి నుంచి కూడా దేవీ శరన్నవరాత్రులు అక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాదు, దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడానికి, ఆ మహత్యాన్ని చూడడానికి తరలి వస్తూ ఉంటారు.